నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మిను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో మీషో నుంచి నేను పర్చేస్ చేసిన బ్యూటిఫుల్ ఫెస్టివ్ కలెక్షన్ పట్టు శారీస్ చూపించబోతున్నాను. సో చాలా 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 మంచి హై క్వాలిటీ పట్టు శారీస్ అన్నమాట. మీషోలో ఫెస్టివల్ కి వెడ్డింగ్స్ కి చాలా బాగా యూజ్ అయ్యే చీరలు. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను చూపించబోయే కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్. చూసారా, మంచి ఈ సారీ నేను అంతకు ముందు వీడియోస్ లో కూడా ఒకసారి చేశానండి. సో మంచి గంధం కలర్ అంటాం కదా, ఆ కలర్ విత్ బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది. చాలా రిచ్ గా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది. సారీ అయితే అస్సలు విప్పాలని లేదు, ప్లేట్స్ ఎట్లా పెడితే అలా ఉంటాయి అనమాట. అయినా మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను సారీ అనేది ఎలా వచ్చిందా అనేది. సో సారీ చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, ఈ సారీకి పళ్ళు పాటు వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట. చూసారా, పళ్ళు అనేది చాలా రిచ్ పళ్ళు అనేది వస్తుంది. ఇంకా ఇక్కడ టెజల్స్ ప్యాటర్న్ కూడా ఇలా వచ్చింది. ఇంకా శారీ మొత్తం చూస్తే కింద బోర్డర్ అనేది ఇలా వచ్చింది. శారీ వచ్చేసి ఇక్కడ నుండి స్టార్ట్ అయిందండి. ఒక గోల్డ్ కలర్, గోల్డ్ షేడ్ అనమాట. గోల్డ్ కలర్ షేడ్ ఎలా ఉంటుందో అలా వచ్చింది అనమాట. చాలా బాగుంది, చాలా రిచ్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. చూసారా, ఇంత బోర్డర్ అనేది వచ్చింది శారీకి. చాలా బాగా అనిపించింది నాకు. ఈ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది చాలా రిచ్ గా అనిపించింది. చూసారా, ఇక్కడ ఈ శారీ ఏదైతే ఉందో మెయిన్ పార్ట్, బాడీ పార్ట్ అనేది చాలా బాగుందన్నమాట. ఇంకా శారీ మొత్తం చూద్దాము. దీనికి బ్యాక్ ఫినిషింగ్ కూడా చూపిస్తాను చూడండి. సో బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఇలా ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ శారీ ఫ్రెండ్స్, మిస్ అయితే కావద్దు, తప్పకుండా పర్చేస్ చేసుకోండి. సో శారీ మొత్తం చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసారా, శారీకి ప్లెయిన్ పార్ట్ అనేది ఏమి ఎక్కువ లేదండి. జస్ట్ నార్మల్ గా మనకి ఎంత నార్మల్ గా ఉంటుందో అంతవరకే ప్లెయిన్ పార్ట్ ఇచ్చారు. అండ్ ఇంకా బ్లౌజ్ వచ్చేసి మంచి ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఇచ్చారు. దీనిపైన వర్క్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మనకి వర్క్ బ్లౌజెస్ కూడా వస్తున్నాయి కదా, మీరు అదైనా తీసి స్టిచ్ చేయించుకోవచ్చు. సో ఇక్కడ బోర్డర్ అనేది ఇలా ఇచ్చారనమాట శారీకి. సో ఫ్రెండ్స్, ఓవరాల్ గా శారీ అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా బ్యూటిఫుల్ గా ఉంది. నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. బ్రైడ్స్ ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఫోటోషూట్ వాటికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా పెద్దవాళ్ళు కట్టుకోవడానికి కూడా అందంగా ఉంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి, మిస్ అవ్వద్దు. సో దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫెస్టివల్ కి, వెడ్డింగ్ కి బెస్ట్ కలెక్షన్ అనేది చెప్తాను. సో ఇక్కడ బోర్డర్ ఏదైతే ఉందో అది బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. ఇంకా స్టిఫ్నెస్ విషయానికి వస్తే మేబీ లిటిల్ బిట్ స్టిక్ గా ఉండొచ్చు, అంతే, మరీ ఎక్కువ ఓవర్ స్టిఫ్నెస్ అయితే ఉండదు. అండ్ లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. ఎవరైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. నచ్చితే ట్రై చేయండి. ఇది మన ఫస్ట్ శారీ కాంబినేషన్ చూపించిపోతున్నాను. లైట్ స్కై బ్లూ అండ్ ఎల్లో కలర్ కాదు, ఇది ఎల్లో కూడా కాదండి, చాలా బాగుంది కలర్. చూసారా, ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. లైట్ స్కై బ్లూ కలర్ మీద మనకి కాపర్ వేవింగ్ తో వచ్చింది అనమాట. ఇది కాపర్ వేవింగ్ శారీ. సో శారీ ఓపెన్ చేద్దాం, చూద్దాం, మీకు అర్థమవుతుంది. శారీకి బోర్డర్ అనేది కింద పైన రెండు సేమ్ బోర్డర్స్ అనేవి ఇచ్చారనమాట. చూసారా, బోర్డర్ అయితే ఇక్కడ ఇలా ఇచ్చారు. శారీ మొత్తం చూస్తే ఇంక ఇలా వచ్చింది. అండ్ ఇంకా శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఓపెన్ చేసి చూపిస్తే మనకి లుక్ వైజ్ గా అయితే ఇలా వచ్చింది అనమాట. కంప్లీట్లీ కాపర్ వేవింగ్ తో వచ్చింది, చాలా గ్రాండ్ గా ఉంది. మెయిన్ ఈ కలర్ అండి. ఇలాంటి కలర్ కాంబినేషన్ శారీస్ ఇప్పుడు వరకు నేను చేయలేదన్నమాట మీషోలో. యాక్చువల్ గా ఈ చీర కట్టుకోవాలని ఉంది, బట్ ఈ కలర్ బ్లౌజ్ లేదు. కరెక్ట్ బ్లౌజ్ తో మ్యాచెస్ వేర్ చేస్తేనే చాలా అందంగా ఉంటుంది. ఈ శారీకి ఆ అందం అనేది వచ్చేస్తుంది. ఇదంతా కాపర్ వేవింగ్ వచ్చింది. మీకు ఫినిషింగ్ చూడండి, మీకు ఆ షైన్ అర్థమవుతుంది కదా. సో కాపర్ వేవింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా వచ్చి స్కై బ్లూ కలర్ మీద కాపర్ వేవింగ్ అనేది ఇలా వచ్చింది. సో చాలా బాగుంది అనమాట. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్, మీరైతే మిస్ కావద్దు. పైన బోర్డర్ కూడా మనకి ఇలా ఇచ్చారు. ఇంకా చీర మొత్తం చూసేద్దాం. శారీకి బ్యాక్ ఫినిషింగ్ చూస్తే ఇలా వచ్చింది. సో ఇంకా శారీ మొత్తం చూస్తే ఇలా ఉందన్నమాట. కింద బోర్డర్ కూడా మనకి ఇలా ఇచ్చారు. సో ఓవరాల్ గా చీర అయితే మనకి చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ అనమాట. మళ్ళీ దగ్గర నుంచి చూడండి ఒకసారి. కలర్ అయితే చాలా నైస్ గా ఉంది. అండ్ బ్లౌజ్, వావ్, ఎంత గ్రాండ్ గా ఇచ్చారంటే ఇదే బ్లౌజ్ స్టిచ్ చేపించుకొని వేసుకోండి, ఇంకా అందంగా ఉంటుంది. చూడండి, పైన బోర్డర్ అయితే మనకి ఇలా వచ్చింది. అండ్ శారీకి కింద బోర్డర్, బ్లౌజ్ కి 2 సైడ్స్ బోర్డర్ ఇచ్చారు. సో మీరు బ్లౌజ్ ఇదే కుట్టించుకొని వేసుకోండి. ఒకవేళ పర్చేస్ చేసుకుంటే చాలా బాగుందన్నమాట. చాలా రిచ్ బ్లౌజ్ అనేది వచ్చింది. సో శారీ చూద్దాం ఒకసారి. ఇలా వచ్చింది అనమాట. వేసుకుంటే వస్తుంది అనమాట. చూసారా, చాలా గ్రాండ్ గా ఉంది. మనమైనా కట్టుకోవచ్చు, మమ్మీస్ కి అయితే ఇంకా అందంగా ఉంటుంది. సో ఎవరికైనా పెట్టుబడులకి పెట్టడానికి, వెడ్డింగ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, పెట్టుబడులు పెట్టడానికి వాటికి చాలా బాగుంటుంది. అండ్ ఉగాది వస్తుంది, ఉగాదికి కూడా బెస్ట్ శారీ అవుతుంది అనమాట. మిస్ అవ్వకండి, తప్పకుండా పర్చేస్ చేసుకోండి. సో ఉగాదికి చాలా బాగుంటుంది, మంచి శారీ అనమాట. కట్టుకున్న ఒక అందమైన లుక్ వస్తుంది. సో ఇదనమాట ఈ శారీ గురించి. నచ్చితే ట్రై చేయండి.
అండ్ ఇంక ఇప్పుడు నేను వేర్ చేసిన ఈ శారీ గురించి చెప్పేస్తాను. ఇది కూడా మంచి కాపర్ వేవింగ్ తో వచ్చింది అనమాట. శారీ మొత్తం ఎంత హైలైట్ అయిందంటే కలర్ కాంబినేషన్ గానీ ప్యాటర్న్ గానీ చాలా బ్యూటిఫుల్ ఉంది. చూసారా బోర్డర్ అయితే మనకి శారీకి బోర్డర్ అనేది ఇలా వచ్చింది. ఇది పళ్ళు పాట అనమాట. పళ్ళు అంతా ఇలా వచ్చింది. ఒక గ్రాండ్ పళ్ళు గ్రాండ్ గా వచ్చింది అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా శారీ మొత్తం మనకి ఇట్లాగా లైట్ లెమన్ ఎల్లో లైట్ ఎల్లో షేడ్ లో వచ్చింది అనమాట. చూసారా ఫ్లవర్స్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఈ శారీ వచ్చేసి చాలా బాగుంటుంది. కలర్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. మంచి కలర్ కాంబినేషన్. స్టెప్స్ పెట్టుకుంటే ఎట్లా పెడితే అలా ఉందండి. అస్సలు స్టిక్ ఉండదు. చాలా లైట్ వెయిట్. మనం ఈజీగా క్యారీ చేసేవచ్చు. మనమైనా వేసుకోవచ్చు, మమ్మీస్ అయినా కట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ పెట్టుబడులు కూడా చాలా అందంగా ఉంటుంది. మిస్ అవ్వకండి, తప్పకుండా పర్చేస్ చేసుకోండి. ఈ బోర్డర్ చూస్తే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. ఇది మన 4th శారీ అనమాట. సో నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. స్టెప్స్ అయితే నేను పెట్టుకుంటే నేను చాలా ఈజీగా స్టెప్స్ అని ప్లేట్స్ అని వచ్చేస్తాయి అనమాట. నీట్ గా కూడా ఉంది ఫినిషింగ్. సో ఇది ఈ శారీ గురించి. నచ్చితే మిస్ అవ్వకుండా తప్పకుండా పర్చేస్ చేసుకోండి. 100% రికమెండెడ్ శారీ. చూసారా ఇలా వచ్చింది అనమాట. చీర అయితే అదిరిపోయింది. నో వర్డ్స్ అనమాట. బ్యూటిఫుల్ శారీ. సో ఇది చాలా చాలా బాగుంది. నచ్చితే ట్రై చేయండి. అండ్ 100% రికమెండ్ చేసి చెప్తాను. ఎందుకంటే ఈ చీర ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంత బాగుందనమాట. ఇది మీషోలోని క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇది మన 3rd శారీ. ఇప్పుడు ఇంకొక లాస్ట్ శారీ చూపిస్తున్నాను. ఇది కూడా మంచి లైట్ పింక్ కలర్ అనమాట. ఇప్పుడు మీకు అన్ని నైస్ కలర్స్ చూపించాను, లైట్ కలర్స్. సో ఇది లైట్ పింక్ మీద ఇది కూడా కాపర్ వేవింగ్ శారీ అనమాట. ఇక్కడ బోర్డర్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు అన్ని మాక్సిమం కాపర్ వేవింగ్ మళ్ళీ వస్తుంది ట్రెండ్ అనేది. అందుకని చెప్పి చూపిస్తున్నాను మీకు ఇవన్నీ. సో దీనికి బ్లౌజ్ అంతా డిఫరెంట్ గా వచ్చింది. కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను. ఇది ఏం కలర్ అంటే లైట్ కనకాంబరం కలర్ అంటాం కదా మనం, ఆ కలర్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. పీచ్ కలర్ చాలా బాగుంది అనమాట. ఇక్కడ కలర్ వచ్చేసి దానికి బోర్డర్ గ్రీన్ కలర్ ఇచ్చారు. సో కంప్లీట్లీ కాంట్రాస్ట్ ఇచ్చారు. ఇదైతే ఖచ్చితంగా అమ్మ వాళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే ఇంకా పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు. వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మనకైతే ఇది అంత సూట్ అవ్వదు. ఎందుకంటే ఈ మామిడి పిందెల డిజైన్ అనేది ఇలా వచ్చింది కదా. సో అంత సూట్ కాదండి. అండ్ ఇంకా డిజైన్ చూస్తే మొత్తం శారీ మొత్తం అయితే మనకి ఇలా వచ్చింది. ఇంకా చీర వేసుకుంటే లుక్ చూస్తే ఇలా ఉంది. మనకి ఇట్లా వచ్చింది అనమాట. పళ్ళు పాట అనేది చాలా రిచ్ గా గ్రాండ్ గా ఉంది. సో చాలా రిచ్ పళ్ళు అనేది వచ్చింది. బ్యూటిఫుల్ ఉంది. చాలా బాగుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. కింద బోర్డర్ కూడా ఇది అంటే ఒక యూనిక్ డిజైన్ ఉందన్నమాట. యూనిక్ ప్యాటర్న్. ఇలాంటి కలర్ కాంబినేషన్స్ నేను ఇంకా చేయలేదు ఇప్పటి వరకు. సో బాగుంది. నాకు బాగా అనిపిస్తుంది. మంచి కలర్ కాంబినేషన్స్ ఉల్టా చూపిస్తున్నా. సో కలర్ కాంబినేషన్ అనేది చాలా నైస్ గా ఉంది. చెప్పాను కదా పెద్దవాళ్ళకైతే చాలా బాగుంటుంది. మనం కట్టుకోవడానికి అంత బాగోదు అనమాట. ప్యాటర్న్ అలా ఉంది. పెద్దవాళ్ళకైతే బాగుంటుంది. సో పెళ్లిలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా చీర మొత్తం మనకి ఇలా వచ్చింది. అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారనమాట. చూడండి బ్లౌజ్ అయితే మంచి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ చూసారా. గ్రీన్ మీద సిల్వర్ ఫినిషింగ్ కాపర్ ఫినిషింగ్ అనమాట. ఇలా వచ్చింది. పైన బోర్డర్ చూస్తే ఇలా ఉంది. అండ్ దీనికి కింద చూడండి ఇక్కడ ప్యాటర్న్ చూడండి. సో ఇక్కడ కూడా బాగా ఇచ్చారనమాట. బ్లౌజ్ కూడా బాగా ఇచ్చారు. పైన కింద బోర్డర్ బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా మన శారీ 4th శారీ. ఈ 4 శారీస్ లో మీకు ఏది నచ్చినా మీరు అది హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్, అస్సలు స్టిప్ ఉండదు. అండ్ ఇంకా మన ప్లేట్స్ ఎట్లా పెడితే అలా ఉంటుంది అనమాట. ఎటువంటి ప్రాబ్లం లేదు. హ్యాపీగా కూడా ప్లేస్ చేసుకోండి. అండ్ నేను కట్టుకున్న ఈ శారీ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. సో మన మమ్మీ స్టేజ్ వాళ్ళకైతే చాలా అందంగా ఉంటుంది. మంచి కాపర్ వేవింగ్. ఇది బోర్డర్ ఏదైతే ఉందో ఒక రిచ్ పళ్ళు అనేది రిచ్ బోర్డర్ అనేది ఇచ్చారు. బ్యూటిఫుల్ ఉంది. నచ్చితే తప్పకుండా పర్చేస్ చేసుకోండి. మిస్ అయితే కావద్దు. అండ్ ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే యూజ్ అయినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తే ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. అండ్ లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.